విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సర్కార్ సీరియస్ అయింది. విజయ్ పై కేసు నమోదు చేసింది. కరూర్ ర్యాలీకి అనుమతి తీసుకున్న టీవీకే నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరూర్లో ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకుంది విజయ్ టీవీకే పార్టీ. కానీ 2 లక్షల మందికి పైగా జనం తరలి వచ్చారు. అసలే ఓవర్ క్రౌడ్, పైగా ఇరుకు రోడ్డు. అదిగాక విజయ్ 7 గంటల ఆలస్యంగా వచ్చాడు. అంటే మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీకి హాజరవ్వాల్సి ఉంది. ఆయన రాత్రి 7ంటికి వచ్చాడు. నీరు ఆహారం లేక చాలా మంది విజయ్ రాకముందే సొమ్మసిల్లి పడిపోయారు. కనీసం వారిని తరలించడానికి అంబులెన్స్లకు సైతం దారి లేదు. విజయ్ వచ్చాక పదే పదే విజ్ఞప్తి చేశారు. 2 సార్లు ప్రసంగాన్ని సైతం ఆపేశారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇంతలోనే 9 ఏళ్ల పాపం మిస్ అయింది. ఆకస్మిక కనిపించకపోవడంతో విజయ్ కూడా మైక్లో అనౌన్స్ చేశారు. పాపను వెతికి పెట్టాలంటూ పోలీసులు రిక్వెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. జనం ఒకరిని ఒకరు తీసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోయారు. ఇందులో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాట్లో గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన మహిళా పోలీసులకు సైతం గాయాలయ్యాయి. మరోవైపు రేపు సీఎం స్టాలిన్ కరూరు వెళుతున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలీసులతో నిరంతరం ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు. ఈ ఘోరానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా తెలుస్తోంది, కారణాలు తెలిసినట్టుగా వార్త వస్తోంది. ఏంటి కారణాలు, ఏంటి, ఎవరి మీద చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా అత్యంత బాధాకరమైనటువంటి ఘటనగా కూడా తెలుస్తుంది. గంట గంటకు కూడా మృతుల సంఖ్య అనేది కూడా అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం దాదాపు 36 మందికి పైగా కూడా ఈ తొక్కిసలాట ఘటనలో మరణించారు. అందులో 6 మంది చిన్నారులు ఉండగా 16 మందికి పైగా కూడా మహిళలు ఉన్నారు. అంటే మనకు చాలా విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్దిసేపు ర్యాలీకి ప్రారంభం అవడానికి ముందుగానే నీళ్ల కోసం ఏకంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఓ వాహనంలో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కోసం కొట్టుకుంటున్నారు. అలాంటి దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపించాయి. అయితే ప్రాథమికంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ర్యాలీ నిర్వహించాలని అంటూ కూడా అనుమతి కోరారు. దాదాపు 12 నుంచి 1:30-2 వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే విజయ్ అత్యంత ఆలస్యంగా సాయంత్రం 7 గంటలకు ఆ యొక్క సభా ప్రాంగణానికి చేరుకోవడం కూడా జరిగింది. దాదాపు 7 గంటల ఆలస్యంగా కూడా విజయ్ రావడం కూడా జరిగింది. దీని కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కేడర్ కావచ్చు, మీరు చెప్పినట్టే ఇంతకు ముందు చెప్పినట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ర్యాలీ జరిగేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ప్రాంగణానికి చేరుకున్నారు. సో ఆ సమయంలోనే ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా నీళ్ల కోసం తోపులాట జరిగింది. కొద్దిమంది చొరవ పడిపోయినటువంటి నేపథ్యంలో వారందరినీ తిరిగి తీసుకుని రావడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు ఏకంగా లాఠీ చార్జ్ కూడా చేశారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా అక్కడ కంట్రోల్ కానటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో కూడా విజయ్ అక్కడ తన ప్రసంగాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని మరింత తక్కువ పట్టేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మొదట తొక్కిసలాట జరిగిన వెంటనే కూడా విజయ్ తన ప్రసంగాన్ని 2 సార్లు ఆపారు. అయినప్పటికీ కూడా పోలీసులు కంట్రోల్ చేయాలంటూ కూడా మైక్ లో అనౌన్స్మెంట్ చేసి తిరిగి తన ప్రసంగాన్ని కూడా మొదలు పెట్టారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని చెప్పి పోలీసులు గట్టిగా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క సభా ప్రాంగణం నుంచి కూడా ర్యాలీని నిలిపివేసి తిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతం కరూరు నుంచి కూడా తిరిగి ఆయన చెన్నైకి బయలుదేరారు. ఎక్కడా కూడా ఎలాంటి మీడియాను ప్రశ్నించిన సమయంలో కూడా ఆయన మాట్లాడకుండానే వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మీద వెనువెంటనే స్పందించినటువంటి సీఎం స్టాలిన్ ఇటు పక్కన ఉన్నటువంటి దిండిగల్ కలెక్టర్ ను, మదురై కలెక్టర్ ను కూడా ఈ యొక్క కరూరుకి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పక్కన ఉన్నటువంటి దాదాపు 200 మందికి పైగా కూడా వైద్య బృందాలన్నింటినీ కూడా ఇమీడియట్ గా కూడా అక్కడికి పంపడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరూరు ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. ఇదంతా కూడా కేవలం టీవీకేకి సంబంధించి, పార్టీకి సంబంధించి సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం కారణంగా ఆ పార్టీకి సంబంధించి విజయ్ చేసినటువంటి తప్పిదాల కారణంగానే కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు గుర్తించారు. ఇమీడియట్ గా విజయ్ మీద కూడా కేసు అయితే నమోదు చేయడం కూడా జరిగింది. నమోదు చేయడంతో పాటు ఎవరైతే అనుమతి కోరారో ఈ ర్యాలీకి సంబంధించి జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 8 మందికి పైగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. అయితే తదుపరి స్టెప్స్ అనేది పోలీసులు ఎలా తీసుకుంటున్నారనేది పక్కన పెడితే అంతకంటే ముందుగానే ఎక్కువగా ఎవరైతే గాయపడిన
గాయపడినటువంటి వారందరూ ఉన్నారు. వారందరినీ కూడా తరలించడానికి పెద్ద ఎత్తున అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 65 మందికి పైగా కూడా ఇప్పటికీ కూడా ఐసీయూలో ఉన్నారు. తీవ్రమైనటువంటి అస్వస్థతతో శ్వాస అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కూడా కాళ్ళు చేతులు ఈ యొక్క తొక్కిసలాటలో విరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.